ఇక్కడ మీకు అండర్ గ్రౌండ్లో బొంబాయి బజార్ అని చెప్పేసి రాసింది. 10 రూపీస్ 20 రూపీస్కి దొరికేస్తాయంటే ఇక్కడ సామాన్లు అయితే. ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రూట్స్ జస్ట్ 10 రూపీస్కి అమ్ముతున్నారు. ఇక్కడ జస్ట్ 10 రూపీస్కి ఒక దానిమ్మకాయ. టాటూస్ కూడా వేస్తున్నారు అన్నకి. అక్కడ టాటూస్ వేస్తున్నారు కదా అని వేపించుకోకండి, పోతారు. అది ఆడ ఏమేమి రోగాలు వేసో తెలియదు, ఆ టాటూ సేఫో కాదో తెలియదు. మీరు మాత్రం అట్లాంటి టాటూలు వేపించుకోకండి అమ్మ. పక్కన ఒక అన్న వెళ్తున్నాడు. అన్న నమస్తే. హాయ్. తెలుగు నీ అతి హిందీ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇక్కడ 50 రూపాయలు ఇయర్ ఫోన్స్. ఆ ఇయర్ ఫోన్స్కి ఒక స్పెషాలిటీ ఉంది. 50 రూపాయలు అని చెప్పి కొన్నారనుకోండి, ఫస్ట్ 2 రోజులు 2 చెవుల్లో పనిచేస్తాయి, 3వ రోజు ఒకటే చెవి పనిచేస్తుంది, 4వ రోజులు 2 చెవులు పనిచేయవు అనమాట ఇయర్ ఫోన్స్. నమస్తే మామ, హైదరాబాద్ నడి బొడ్డులో ఉన్నాను. అదేంటి అంటే ఆడవాళ్ళకి ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఇక్కడ వాళ్ళు వస్తే మాత్రము అన్నం తినకుండానే ఉండగలుగుతారు, కానీ షాపింగ్ చేయకుండా మాత్రం అస్సలు ఉండలేరు. సో నేను ఇప్పుడు ఏ ప్లేస్కి వచ్చానంటే ఆడవాళ్ళకి స్పెషల్ అయిన షాపింగ్ ప్లేస్ అయినా సుల్తాన్ బజార్ కోటికి వచ్చాను. సో ఇక్కడ మీకు చాలా రకాలుగా చౌక తక్కువ ధరలో చాలా చీప్ కాస్ట్లో మీకు బట్టలు దొరుకుతాయి, ఇంకా బొమ్మలు దొరుకుతాయి, బ్యాగ్స్ దొరుకుతాయి, ఇంటికి కావాల్సిన సామాన్లు దొరుకుతాయి. సో మీరైతే చాలామంది ఎవరైనా హైదరాబాద్ కొత్తగా వచ్చినప్పుడు కోటికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు, సుల్తాన్ బజార్కి. సో ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి అనేది నేనైతే కంప్లీట్గా డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ లేట్ చేయకుండా మనము ఈ మార్కెట్ని త్వరగా ఎక్స్ప్లోర్ చేద్దాము. చాలామంది జనాలు ఉన్నారు. ఈ ప్లేస్కి మీరు రావాలంటే ఇక్కడ మీకు కోటి బస్ స్టాప్ ఉంటుంది చూడండి. ఇక్కడ మీరు బస్ ఎక్కినా కూడా రావచ్చు. అండ్ మీరు మెట్రోలో రావాలంటే ఇక్కడ మీకు డైరెక్ట్గా సుల్తాన్ బజార్ మెట్రో అయితే ఉంటుంది. సో మీరు ఆ మెట్రో దిగినా కూడా అలా మీరు ఇలా ఈ లైన్లో స్ట్రైట్గా వచ్చేస్తే మీకు ఈ సుల్తాన్ బజార్ షాపింగ్ అయితే వస్తుందన్నమాట. సో మనం ఇలా రోడ్డు చూసి ఆచితూచి అడుగేసుకుంటా మనమైతే క్రాస్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే వెహికల్స్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ బట్టలు కూడా దొరికిస్తాయి. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే మీకు టాప్స్ కనిపిస్తాయి. ఇవన్నీ లేడీకి సంబంధించిన టాప్స్ అయితే జస్ట్ 250 రూపీస్కే ఇస్తున్నారనమాట, ఫిక్స్డ్ రేట్ పర్ ప్రైస్ అయితే. అండ్ ఇక్కడ కావాల్సిన మనకి డోర్ కర్టన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్దాం, మనకి ఇంకేమేమి కనిపిస్తాయి అనేది కంప్లీట్గా మనము అయితే చెక్ చేసేద్దాము. అండ్ ఇక్కడ మీరు చూస్తే లేడీకి సంబంధించిన ఇయర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అమ్ముతున్నారు. చిన్నపిల్లలకి సంబంధించిన బట్టలు ఉంటాయి చూసారా, గౌన్స్ చాలా భలే బాగున్నాయి అనమాట. ఇక్కడ అవి కూడా దొరికిస్తున్నాయి. ఇక్కడ వీళ్ళైతే షాపింగ్ అయితే చేస్తున్నారు. అండ్ మీకు కావాల్సిన నైట్ డ్రెస్సులు ఏవైతే ఉన్నాయో లేడీస్కి అవి కూడా అమ్మేస్తున్నారు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే కంప్లీట్గా మీకైతే పిల్లోస్ అమ్ముతున్నారు చూడండి. పిల్లోస్, చిన్నపిల్లల బట్టలు కానించి అవన్నీ కూడా మీకైతే అమ్మేస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు చిన్నపిల్లల బట్టలు కనిపిస్తున్నాయి. ఎటు మీరు క్లియర్గా మీరు వెళ్ళిపోతే ఇక్కడ డైరెక్ట్గా రేట్స్ పెట్టారు చూడండి. 150 అని చెప్పేసి టాప్స్ 150 అని చెప్పేసి, కుర్తీస్ 150, అన్నీ 150 అని చెప్పేసి అయితే వీళ్ళైతే రేట్స్ అయితే పెట్టారు. ఇతను స్కూటీ మీద సామాన్ అయితే తీసుకొని పోతున్నారు. ఇక్కడ చాలా మంది షాపింగ్ అయితే చేస్తున్నారు, కుప్పలుగా చవక. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇక్కడ మహావులు కొట్టట్లే హారన్స్ అన్నీ చూస్తున్నారు. ఈ మార్కెట్ ఎంత ఉందో. సో ఎక్కడ చూసినా 150 మినిమం ప్రైస్ ఉండేటట్టుంది ఇక్కడైతే అలా. సో ఇక్కడ చూస్తే మీకు ఆడవాళ్ళకి కావాల్సిన చున్నీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉన్నారనమాట. ఇంకా అక్కడ వాచెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీరు చూస్తే వాచెస్ కూడా అమ్ముతున్నారు. సో దాంట్లో యాపిల్ వాచెస్ కూడా ఉన్నాయి, కాకపోతే అవి నిజమైన వాచెస్ కావన్నమాట, ఫేక్ వాచెస్ అవి. సో ఎవరైతే నార్మల్గా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కావాల్సిన ఫోన్ కేసెస్ ఉన్నాయి చూడండి. లెబండి గ్లాస్ 19 రూపీస్కే వేస్తారంట. సో వామ్మో మామూలుగా లేదు ఈ స్టోర్ అయితే. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకు కావాల్సిన షూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరైతే రెడీగా మీరైతే ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంటికి సంబంధించిన బ్లాంకెట్స్ కానీ అవన్నీ రెడీగా ఉన్నాయి. సో ఎక్కడ చూసినా ఇప్పటిదాకా 150 కనపడ్డది కదా, ఇక్కడ మనకి 100 రూపీసే కనిపిస్తుంది. అది కూడా ఫిక్స్డ్ రేట్. ఇలా ఫిక్స్డ్ రేట్ అని చెప్పి రాస్తారు, కానీ మనమైతే బార్గెన్ చేయాలి. తప్పకుండా బార్గెన్ చేస్తేనే మీకు అన్నీ దొరికేస్తాయి. మీరు ఇక్కడ బార్గెన్ చేయాలంటే ఒకటే హైదరాబాద్ లాంగ్వేజ్ హిందీలో మాట్లాడాలి. ఏం మాట్లాడాలంటే హౌ బాయ్ కిత్నే కా రేట్, తోడా కమ్ కరో బాయ్, తోడా కమ్ కరో మియా అని చెప్పేసి హిందీలో మాట్లాడితే కొంచెం రేటు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ వీళ్ళు లోకల్ హైదరాబాద్ వాళ్ళని, నాన్ లోకల్ హైదరాబాద్ వాళ్ళని ఈజీగా వీళ్ళైతే గుర్తుపట్టేస్తారనమాట. అండ్ మీకు టెడ్డీ బేర్స్ కావాలంటే ఇక్కడ మీరు టెడ్డీ బేర్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. టెడ్డీ బేర్స్ కూడా ఉన్నాయి చూడండి, కంప్లీట్గా చిన్న కానించి పెద్ద టెడ్డీ బేర్స్ ఉన్నాయి. ఇక్కడ లేడీకి సంబంధించిన జ్యువెలరీ కూడా వీళ్ళైతే పర్చేస్ చేస్తున్నారు. కంప్లీట్గా భలే ఉన్నాయి చూడండి. ఇది కంప్లీట్గా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఇది ఆల్వేస్ డే అనేది ఉండదు, నైట్ అనేది ఉండదు, చాలా కంప్లీట్గా హెవీ, ఎప్పుడు రష్ ఉండే ఏరియా. అండ్ మీరు ఇంకా వీకెండ్లో వస్తే చాలా రష్ ఉంటుంది, అసలు తట్టుకోలేము ఆ జనాల్ని.
సో అంతమంది పబ్లిక్ వస్తారనమాట, రష్ ఉంటారు. డైలీ వేర్ వాడే బట్టలు ఏవైతే ఉంటాయో అవి కొనుక్కోవడానికి చాలామంది ఇక్కడికి వస్తారనమాట. అండ్ ఇప్పుడు మీకు ఆడవాళ్ళు వేసుకుని ఏవైతే ఉన్నాయో అవన్నీ సామాన్లు ఇక్కడ దొరికేస్తున్నాయి చూడండి. ఇక్కడ మీరు చూస్తే జీన్సెస్ ఉన్నాయి, 450 రూపీస్ అంట. అండ్ ఇక్కడ మీరు చూస్తే జ్యువెలరీ కూడా కనిపిస్తుంది చూడండి. అండ్ వీరికి కావాల్సిన బొట్టు పిల్లలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ స్టోర్లో అయితే ఇక్కడ బండి మీద పెట్టి అమ్ముతున్నారు. ఇంకా మీరు చూసుకుంటే ఇక్కడ కావాల్సిన అవుట్ఫిట్ అయితే ఉందో ట్రెడిషనల్ అవుట్ఫిట్ లాగా డ్యాన్స్ వేస్తారు కదా, భరతనాట్యం, కూచిపూడి అట్లాంటివి. సో ఆ ఎటైర్ కూడా అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయి. ఇలా మనం స్ట్రైట్గా ఇంకా వెళ్ళిపోదాము, ఇంకా చాలా దూరం ఉంది. ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి మళ్ళీ చుట్టూ తిరిగి వద్దాము. ఇలా మనం స్ట్రైట్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ యూటర్న్ తిరిగి వచ్చి చూపిద్దాం ఏమేమి ఉంటాయి మొత్తం నేనైతే చూపిస్తాను. గౌన్స్ బాగున్నాయి, చిన్న చిన్న పిల్లలకి మంచిగా ఉన్నాయి, క్యూట్గా. మీరు అవి కావాలంటే అవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ బ్యాంగిల్స్ కూడా కనిపిస్తున్నాయి, మంచి మంచి బ్యాంగిల్స్ ఉన్నాయి. సో మెల్లగా ఒక్కొక్క దానికి నేను ప్రైస్ కూడా చూపిస్తాను. సో మీకు ఆల్రెడీ వీడియోలో వాటి మీద ప్రైజెస్ కనిపిస్తున్నాయి కదా, 100, 150 అని ప్రైజెస్ కనిపిస్తూనే ఉన్నాయి. సో మీరు దీన్ని బట్టి చూసుకోవచ్చు ఇక్కడ ఎంత రేట్ ఉంది అనేది, మీరు క్లియర్గా ఒక ఎస్టిమేషన్కి అయితే రావచ్చు. సో మీకు అయితే అర్థమవుతుంది ఎంత రేట్ ఉందని చెప్పేసి. సో ఇలా కంప్లీట్గా నాకైతే చెమటలు కారుతున్నాయి, ఈ రోడ్లో నడిచేసరికి దెబ్బకి నాకైతే చెమటలు కారుతున్నాయి, మామూలుగా లేదు. ఇలా మనం స్ట్రైట్కి వెళ్ళిపోయి మళ్ళీ యూటర్న్ తీసుకుందాము, ఏమేమో కనిపిస్తాయో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు అండర్ గ్రౌండ్లో బొంబాయి బజార్ అని చెప్పేసి రాసింది. 10 రూపీస్ 20 రూపీస్కి దొరికేస్తాయంటే ఇక్కడ సామాన్లు అయితే. లోపల మొత్తం అండర్ గ్రౌండ్ ఉంది చూడండి, లోపల మీకు అయితే సామాన్లు అయితే దొరికేస్తాయి. అది కూడా మీకు 10 రూపాయలకే దొరికేస్తున్నాయి సామాన్లు. 10 రూపాయలకి ఏం సామాన్లు వస్తాయి నాయన. సో ఇలా అన్నమాట. సో చాలా అంత చవకకే దొరికేస్తాయి. ఇక్కడ అమ్మాయిలకు సంబంధించిన బట్టలు కూడా రెడీగా ఉన్నాయి, సూపర్ బాగున్నాయి, క్యూట్గా బుల్లిగా మంచిగా ఉన్నాయి. చిన్నపిల్లలకైతే వాళ్ళు బాగా ఇష్టపడతారు. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యాగ్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో మనం ఇప్పుడు అంత దూరం నడుచుకుంటూ వచ్చాం కదా, మళ్ళీ యూటర్న్ తీసుకొని అటైతే వెళ్ళిపోతాము. ఇటు సైడ్ ఏం కనిపిస్తాయో. సో ఇక్కడ చూసుకుంటే మీకు చీరలు ఉన్నాయి చూడండి, హ్యాండ్లూమ్స్ శారీస్ అయితే ఉన్నాయి చూడండి కంప్లీట్గా. ఇవన్నీ మీకు చీరలు అనమాట. ఈ చీరలు కూడా లోపలికి వెళ్తే మనకు అర్థమవుతుంది రేట్ ఎంత ఉంటుందో. సో ఇక్కడ చీరలు అయితే కంప్లీట్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే లేడీస్కి సంబంధించిన ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. ఇలా మనం ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ మీకు టీ షర్ట్స్, బ్యాగ్స్ రెడీగా ఉన్నాయి. ఇది స్కై బ్యాగ్స్ కానీ ఇది స్కే బ్యాగ్స్, ఇది 100 రూపీస్ ఇక్కడ. ఈ ప్యాంట్స్ వచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు షూస్ ఉన్నాయి చూడండి, చెప్పులు కూడా ఉన్నాయి. వామ్మో, ఇక్కడైతే ఎండ్ ఆఫ్ ది సీజన్ సేల్ అప్ టు 50% ఆఫ్ అంట. బట్టలు ఉన్నాయి చూడండి చిన్నపిల్లలకి. అండ్ ఇక్కడ చూసుకుంటే నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి చూడండి. కంప్లీట్గా నైటీ డ్రెస్సెస్ ఉన్నాయి, నైట్ వేసుకునే డ్రెస్సెస్ అనమాట. అమ్మాయ ఈ రూట్లోకి వెళ్ళిపోతే మనకి ఇంకా ఇటు కూడా మొత్తం కంప్లీట్గా ఇక్కడ బట్టలకి బాగా ఫేమస్ అనమాట. బట్టలు చాలా ఉన్నాయి, మీరు చూసుకుంటే కంప్లీట్గా ఇదంతా బట్టలు ఉన్నాయి. అంతా లేడీస్కి ఎక్కువ ఉన్నాయి, జెంట్స్కి తక్కువ ఉన్నాయి, కానీ లేడీస్కి తక్కువ ఉన్నాయి. అందరూ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ పర్చేజ్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు చూడండి. సో చాలామంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వచ్చి పర్చేజ్ చేసుకుంటారు. హైదరాబాద్కి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పర్చేజ్ అయితే చేసుకుని అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మనం ఎంత బార్గెన్ చేస్తే అంత బెటర్ అనమాట. మనకి బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. ఎంత నువ్వు రేటు తక్కువ మాట్లాడగలిగితే అంత నీకు తక్కువకు వచ్చేస్తాయి. వాళ్ళు 10 రూపాయలు, వాళ్ళకి 100 రూపాయల ఐటెంని వాళ్ళు 500 కూడా చెప్పేస్తారు. సో రేటు చెప్పేవాళ్ళు ఎంతైనా రేట్ చెప్తారు. మనం బార్గెనింగ్ చేయడం మన ధర్మం. బార్గెనింగ్ చేస్తే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఏరియాస్కి వచ్చినప్పుడు బార్గెనింగ్ చేసుకోవాలి, అంతే కదా. సో ఇక్కడ చూడండి అన్ని ఫిక్స్డ్ రేట్. సో నాకు తెలిసి ఇక్కడ 400 రూపాయల కంటే ఎక్కువ రేట్ ఏమీ లేవు అనుకుంటా. అంతా 10 రూపీస్, 20 రూపీస్, 150 రూపీస్, 200 రూపీస్, 250 రూపీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే కొత్త సర్క్ అయితే వచ్చింది, అన్న దాని బ్యాగ్లోంచి తీసేస్తున్నాడు. ఇలా మనకు చూసుకుంటే ఇక్కడ మనకి జ్యువెలరీ కూడా ఉన్నది చూడండి. ఇక్కడ జ్యువెలరీ ఉంది. అండ్ ఇటు ఒక రూట్ ఉంది, అటు కూడా ఉన్నాయి అన్నమాట మనకి ఏవైతే ఉన్నాయో. అండ్ ఇటు కంప్లీట్ ఇక్కడ బట్టలు ఉన్నాయి కదా, ఇంకొంచెం దూరం మనం ముందుకు వెళ్ళిపోతే మనకి ఇయర్ ఫోన్స్ కనిపిస్తాయి. అండ్ జెంట్స్కి సంబంధించిన జీన్స్ కానీ, షార్ట్స్ కానీ, షర్ట్స్ కానీ అవన్నీ మనకైతే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉంది, దాన్ని అయితే కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, కొంచెం గ్రిల్ అయితే పెడుతున్నారు ఈ ఏరియాలో. సో ఇక్కడ చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు కూడా ఉన్నాయి.
సెటప్ మామూలుగా లేదు కంప్లీట్గా. అండ్ ట్రాలీ బ్యాగ్స్ కావాలనుకునే వాళ్ళకి ఇక్కడ ట్రాలీ బ్యాగ్స్ కూడా దొరికిస్తున్నాయి చూడండి. ట్రాలీ బ్యాగ్స్ కూడా మీరైతే ఇక్కడ కొనుక్కోవచ్చు, చాలా తక్కువగా ఉంటాయి. చాలా ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయి. వావ్ సూపర్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 200 రూపీస్కే ఇక్కడ నైట్ డ్రెస్సులు ఉన్నాయి, అక్కడ 150 రూపీస్కి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీకు హ్యాండ్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, లేడీస్ కావాల్సిన హ్యాండ్ బ్యాగ్స్, రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే కీ చైన్స్ కూడా ఉన్నాయి చూడండి, మంచి మంచి కీ చైన్స్ అయితే మీకు ఇక్కడ ఉన్నాయి. ఇంత చిన్న ప్లేస్లో మెట్రో కింద పిల్లర్ల మధ్యలో ఇంత పెద్ద షాప్ ఉందంటే మామూలుగా కాదు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే స్టీల్ సామాన్లు కూడా అమ్మేస్తున్నారు. హైదరాబాద్లో అసలు దొరకందంటూ ఏది లేదు మావా. హైదరాబాద్లో తిమ్మిని బొమ్మి చేస్తారు. అసలు ఒక్కటి కాదు, రెండు కాదు, ఏదైనా మీకు దొరికేస్తుంది. హైదరాబాద్లో దొరకని ఐటమ్ అంటూ ఏది లేదు. కంప్లీట్గా అంతా మీకు దొరికేస్తాయి హైదరాబాద్లో. ఎవరైనా 400 రూపాయల ఐటమ్ 50 రూపాయలకి అడుగుదాం, ఏమంటాడో చూద్దాం. కొడతాడేమో, నన్ను కొట్టి పడేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మెట్రో పిల్లర్ చూడండి, మెట్రో పిల్లర్ పైన అండ్ కింద మీకు స్ట్రీట్ షాపింగ్. అసలు మామూలుగా పెట్టట్లేదు కదా, బిజినెస్ అనమాట. కంప్లీట్లీ టోటల్ స్ట్రీట్ బిజినెస్, లోకల్ బిజినెస్. చాలామంది ఫారినర్స్ కూడా ఈ స్ట్రీట్ షాపింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ ఏరియాలో. సో ఇది కంప్లీట్లీ సుల్తాన్ బజార్, పేరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మీకు ఓల్డ్ బుక్స్ అండ్ న్యూ బుక్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే మీకు ఫేమస్ ఇంకా బుక్స్ కూడా అమ్మేస్తారు, అవి కూడా నేను మీకు చూపిస్తాను. చాలామంది బుక్స్ కావాలంటే అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని లేడీస్కి సంబంధించిన బట్టలు ఏవైతే ఉన్నాయో అవి చూసారు కదా. మీకు ఇప్పుడు వెళ్ళే దారిలో మీకు ఏం కనిపిస్తాయి అంటే ఇయర్ ఫోన్స్ కనిపిస్తాయి, అండ్ ఫ్రూట్స్ కూడా అమ్ముతారు కొన్ని, అండ్ బుక్స్ కూడా కొంటారనమాట. అండ్ ఇంకొంచెం మనకు వెళ్ళే దారిలో ఫేమస్ కుల్ఫీ కూడా ఉంటుందన్నమాట, గోకుల్ చాట్ అనేది. కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ కూడా అయింది. సో మీకు అది కూడా నేను చూపిస్తాను. ఇటు చూసుకుంటే మీకు సాక్స్లు అమ్ముతున్నారు. అండ్ మీకు చెప్పాను కదా ఇయర్ ఫోన్స్ కూడా మీకు అమ్మేస్తారని చెప్పేసి. ఈ సాక్స్లు మీరు ఎప్పుడైతే క్రాస్ చేస్తారో మీకు అప్పుడు ఇయర్ ఫోన్స్ కానీ ఫోన్ కేసెస్ కానీ అవన్నీ మీకు దొరికిస్తాయి. సో మనం ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ చూసుకుంటే మీకు ఫోన్ కేసెస్ ఉన్నాయి, బెల్ట్లు ఉన్నాయి, గ్లాసెస్ ఉన్నాయి అన్నమాట. అండ్ వాచెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇయర్ ఫోన్స్ ఇక్కడ పెట్టలేదు అనుకుంటా ఈసారి, అన్ని ఫోన్ కేసెస్ సంబంధించిన అవే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రూట్స్ జస్ట్ 10 రూపీస్కి అమ్ముతున్నారు. ఇక్కడ జస్ట్ 10 రూపీస్కి ఒక దానిమ్మకాయ, అండ్ 10 రూపీస్కి దానిమ్మకాయలు అమ్మేస్తున్నారు. ఇక్కడ 20 రూపీస్కి అదేమో దాని పేరు గుర్తు రావట్లేదు సడన్గా. అండ్ 20 రూపీస్కి 30 రూపీస్కి ఇక్కడ యాపిల్ అయితే అమ్మేస్తున్నారు చూడండి. వా సూపర్. జస్ట్ 10 రూపీస్కే పోమోగ్రానైట్ దానిమ్మకాయలు అయితే అమ్మేస్తున్నారు. 100కి 10 అంట, అంటే 10 రూపాయలకు ఒకటి. సూపర్. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ 50 రూపీస్కి అమ్ముతున్నారు. అండ్ ఇందాక మీకు చెప్పాను కదా బుక్ స్టార్స్ అని చెప్పేసి, ఇక్కడ మీకు ఏ బుక్స్ కావాలన్నా దొరికిస్తాయి. స్కూల్ నుంచి కాలేజీల వరకు మీరు ఏం బుక్స్ కావాలన్నా, నోట్స్ అన్ని ప్రతి ఒక్కటి మీకు ఇక్కడైతే దొరికిస్తాయి అనమాట. నేను హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నప్పుడు ఇక్కడికే ఈ కోటిలో ఉన్న ఈ సుల్తాన్ బజార్ పక్కనే ఉన్న బుక్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చి నేనైతే పర్చేజ్ అయితే చేశాను అనమాట. నా బీటెక్కి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉంటాయో, అండ్ ఊర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన బుక్స్ కూడా నేను కొని వాళ్ళకైతే పంపించాను. ఇక్కడ అన్ని రకాల బుక్స్ అయితే మీకు దొరికిస్తాయి. ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితము గోకుల్ చాట్ దగ్గర బాంబు బ్లాస్ట్ అయిందని చెప్పాను కదా, ఆ ప్లేస్ని ఇప్పుడు మీకైతే చూపిస్తాను. సో ఇది కొంచెం దూరంలోనే ఉంది. అక్కడ కుల్ఫీ అయితే బాగా ఫేమస్ అనమాట. నేను అక్కడ దాదాపు ఒక కుల్ఫీ 20 రూపీస్ ఉన్నప్పుడు తింటుండే, మరి ఇప్పుడు ఎంత రేట్ అయిందో తెలీదు. చాలా రోజుల తర్వాత ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడ ముందు మీకు కనిపిస్తుందా గోకుల్ చాట్ అని చెప్పేసి. సో అదే అనమాట, ఇక్కడే కొన్ని సంవత్సరాల క్రితం బాంబు అయితే బ్లాస్ట్ అయితే అయిపోయింది. చాలామంది ఇక్కడ కుల్ఫీ అయితే తింటూ ఉన్నారు. సో ఇదే అనమాట గోకుల్ చాట్. సో కంప్లీట్లీ ఇది చాలామంది ఇక్కడే తింటూ ఉన్నారు. అండ్ ముందుకు వెళ్ళిపోతే మనకి ఇంకా ఇంటికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మీరు కావాలంటే ఇక్కడ ఫోన్కి టెంపర్డ్ గ్లాస్ కూడా వేయించుకోవచ్చు. చూడండి కంప్లీట్గా ఇదంతా బుక్ స్టాల్స్. ఇందాకైతే మనము బట్టలు చూసాము, ఇది బుక్ స్టాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇలా మనం ఇట్లా లోపలికి వెళ్ళిపోతే మనకి బుక్ స్టాల్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ అన్నీ మీరు చూడండి బుక్సే ఉన్నాయి. మీకు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ దొరికిస్తాయి, గైడ్స్ కావాలన్నా దొరికిస్తాయి. ఇంకా మీకు సంబంధించిన మీరు ఏ క్లాస్ అయినా సరే దానికి సంబంధించిన బుక్స్ మీకు ఇక్కడ అప్ టు 50% ఆఫ్లో మీకైతే దొరికిస్తాయి అన్నమాట. చూడండి ఇదంతా బుక్ స్టాల్సే. ఇక్కడ కొంచెం చల్లగా ఉంది వెదర్. ఈ ప్లేస్ చుట్టుపక్కల చూసుకుంటే అన్ని కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ అన్ని బుక్స్ కూడా దొరికేస్తాయి అన్నమాట. పక్కన ఒక అన్న వెళ్తున్నాడు. అన్న నమస్తే. హాయ్.
తెలుగు నీ అతి హిందీ అన్నకు బ్రో కొంచెం సిగ్గుపడుతున్నాడు, అటు పోయి మాట్లాడమంటున్నాడు. సో ఓకే, మనం ఎందుకు పక్కన పోయేలోనే ఎప్పుడు గెలికించుకోకూడదు, కొంతమంది కొడతారు కూడా. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఒక ఫేమస్ కాలేజ్ ఉంది, అదేంటంటే కోటి ఉమెన్స్ కాలేజ్ అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను రండి. ఇలా మీరు ఈ బుక్స్ గల్లీ బయటికి రాగానే మీకు ఒక మెయిన్ రోడ్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మీరు ఇంటికి కావాల్సిన పూలు డెకరేషన్ ఏవైతే ఉన్నాయో కూడా కొనుక్కోవచ్చు. ఇలా మీకు మెయిన్ రోడ్ కనపడగానే మీకు రూట్ మ్యాప్ అయితే కనిపిస్తూ ఉంది. మీరు లెఫ్ట్కి వెళ్తే చాదర్ఘాట్, దిల్సుఖ్ నగర్, రైట్కి వెళ్తే ఎంజే మార్కెట్ కనిపిస్తుంది. అండ్ స్ట్రైట్గా మీకు కనిపిస్తుంది అక్కడ కోటి హైదరాబాద్ అని చెప్పేసి కింద అక్కడ వెహికల్స్ కూడా ఉన్నాయి. అది కోటి ఉమెన్స్ కాలేజ్ అనమాట. లోపలికి వెళ్ళిపోతే మీకు కాలేజ్ అయితే వస్తూ ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ సిగ్నల్ కూడా ఉంటుంది చూడండి. అండ్ మీరు ఇక్కడ పాత పుస్తకాలు ఇచ్చి కూడా మీరు కొత్త పుస్తకాలను తీసుకోవచ్చు. సో అదొక ఆప్షన్ కూడా ఉంటుంది. పాత బుక్స్ ఇచ్చినప్పుడు దానికి కొంచెం రేట్ కట్టేసి కొత్త బుక్స్కి ఎంత అవుతుందో దాంట్లో మైనస్ చేసేది అయితే అలా కూడా తీసుకునే ఆప్షన్ ఉందన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడైతే చుట్టూ తిరిగి మళ్ళీ ఇప్పుడు అదే రూట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కావాలంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ చాట్స్ ఉంటాయి కదా, ఆ చార్ట్స్ కూడా ఇక్కడ మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు 1 to 3 టేబుల్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు గాడ్ ఐడల్ ఫొటోస్ ఉంటాయి కదా, ఫోటో ఫ్రేమ్స్, అవన్నీ కూడా ఇక్కడ మీకైతే దొరికేస్తాయి. టాటూస్ కూడా వేస్తున్నారు అన్నకి. అక్కడ టాటూస్ వేస్తున్నారు కదా అని వేయించుకోకండి, పోతారు. అది ఆడ ఏమేమి రోగాలు వేసో తెలియదు, ఆ టాటూ సేఫో కాదో తెలియదు. మీరు మాత్రం అట్లాంటి టాటూలు వేయించుకోకండి అమ్మ. ఇక్కడ మనకి రోడ్డు మీద ఒక చెత్తకు బండి అయితే కనిపించింది చూడండి. అప్పట్లో ఈ బండి బుకింగ్ చేస్తే రావడం కోసం దాదాపుగా సంవత్సరాలు వెయిట్ చేసేటోళ్ళు అనమాట. ఇప్పటికి భలేగా ఉంటుంది. మీరు రక్త చరిత్ర సినిమాలో చూస్తే ఈ ఒక్క బండితోటి ఎలివేషన్ ఇది ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ అయితే. ఈ బండి మామూలుగా ఉండదు, ఉంటాయి గేర్లు అయితే చేతి దగ్గర ఉంటాయన్నమాట, చేతులు వస్తాయన్నమాట వేసేటోళ్ళకి. ఇది ఒక బండి అనుకోండి, మామూలు బండి కాదు, తోపు బండి అది. స్టార్టింగ్ మనము ఆ గల్లీకి వెళ్ళాం కదా, అండ్ ఇప్పుడు మనము దానికి ఆపోజిట్లో మెట్రో కింద ఏదైతే ఉందో ఆ ప్లేస్కి అయితే వెళ్తాము. సో ఇక్కడ ఏమేమి దొరుకుతాయో కూడా నేను మీకు అయితే చూపిస్తాను. అండ్ ఇందాక మీకు ఇయర్ ఫోన్స్ అని చెప్పాను కదా, ఇక్కడ 50 రూపాయలు ఇయర్ ఫోన్స్. ఆ ఇయర్ ఫోన్స్కి ఒక స్పెషాలిటీ ఉంది. 50 రూపాయలు అని చెప్పి కొన్నారనుకోండి, ఫస్ట్ 2 రోజులు 2 చెవుల్లో పనిచేస్తాయి, 3వ రోజు ఒకటే చెవి పనిచేస్తుంది, 4వ రోజులు 2 చెవులు పనిచేయవు అనమాట. ఇయర్ ఫోన్స్ ఒక 4-5 రోజులే ఉంటాయి అవి. సో ఈ సైడ్ ఆపోజిట్ సైడ్లో మొత్తం చూసుకుంటే మనకి బెల్ట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బెల్ట్లు కొంటా ఉన్నారు చూడండి. సో ఇదైతే కంప్లీట్గా మీకు ఏవైతే ఉన్నాయో ఫోన్కు సంబంధించిన పరికరాలు ఉంటాయి కదా, అవైతే అమ్ముతున్నారు ఇక్కడ. ఇయర్ ఫోన్స్ అయితే రెడీగా ఉన్నాయి, ఛార్జర్స్ ఉన్నాయి, హెడ్ ఫోన్స్ ఉన్నాయి, ట్రిమ్మర్స్ ఉన్నాయి, చాలా రకాలు ఇక్కడ సాక్స్లు ఉన్నాయి. ఇక్కడైతే మీకు రెయిన్ కోట్ సంబంధించిన వర్షం వచ్చినప్పుడు రెయిన్ కోట్స్ అయితే దొరికేస్తున్నాయి. అండ్ చిన్నపాటి టీషర్ట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ టీషర్ట్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ రేట్ అవన్నీ అయితే పెట్టేసి అయితే ఉన్నాయి మీకు. ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడైతే పరిచయం చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఈ లైన్ మొత్తం మీకు అదే షాపింగ్ అనమాట. ఈ లైన్ అండ్ ఇటు సైడ్ ఆపోజిట్ లైన్లో కూడా మొత్తం మీకైతే అవే ఉంటాయి షాపింగ్ అంతా. ఇంతమంది జనాల్లో బ్లాగింగ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అందరు నన్ను కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు నన్నైతే. బట్ ఓకే, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఎవ్వరు ఏమనుకున్నా మనకు సంబంధం లేదు. మామూలుగా లేదు మామ, జస్ట్ 10 రూపాయలకి బయట టీ కూడా రావట్లేదు, ఇక్కడ సామాన్లు వచ్చేస్తున్నాయి. సో మామూలుగా లేదు, అంత చౌక తక్కువ ధరలే ఉన్నాయి రేట్లు అయితే. అసలు సూపర్గా ఉంది. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది? మీరు ఈ కోటి ప్లేస్కి ఎవరితో వచ్చారు, ఎప్పుడైనా వచ్చారా? మీకు హైదరాబాద్లో బాగా నచ్చిన ప్లేస్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ మామ, ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు.